హైదరాబాద్ భారత్లో ఫుడ్ లవర్స్ కు స్వర్గధామం. బిర్యానీ నుంచి స్ట్రీట్ ఫుడ్ వరకు ప్రతిరోజు వేలాది మంది బయట భోజనం చేస్తుంటారు. అయితే ఇప్పుడు FSSAI గణాంకాలు నగరానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెలుగులోకి తెచ్చాయి. ఫుడ్ హైజీన్ రేటింగ్లలో హైదరాబాద్ దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో చివరి స్థానంలో ఉందని తాజా సమాచారం చెప్తోంది. అసలు విషయం ఏంటంటే హైదరాబాద్లో మొత్తం సుమారు 75,000 ఆహార వ్యాపార సంస్థలు ఉన్నాయి. వాటిలో సుమారు 25,000 సంస్థలు FSSAI లైసెన్స్ కలిగి ఉన్నాయి. కానీ FSSAI హైజీన్ రేటింగ్ పొందినవి కేవలం 361 మాత్రమే. అంటే లైసెన్స్ ఉన్న సంస్థల్లో కూడా 2% కంటే తక్కువ మాత్రమే ఈ అదనపు హైజీన్ రేటింగ్ ను పొందాయి. ఇదే కారణంగా హైదరాబాద్ మెట్రో నగరాల్లో చివరి స్థానంలో నిలిచింది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చాలా మంది హైదరాబాద్ లోని మిగతా హోటళ్లు అన్ని అపరిశుభ్రంగా ఉన్నాయా అని అనుకోవచ్చు. కానీ అది సరైన అర్థం కాదు. FSSAI లైసెన్స్ ఉండటం ఒకటి, హైజీన్ రేటింగ్ పొందటం మరొకటి. హైజీన్ రేటింగ్ అనేది స్వచ్ఛందంగా పొందే ప్రత్యేక సర్టిఫికేషన్. దీనికోసం హోటల్ ప్రత్యేక ఆడిట్ చేయించుకుని పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తున్నట్లు నిరూపించాలి. అంటే రేటింగ్ లేకపోవడం వల్ల ఆ హోటల్ తప్పనిసరిగా పరిశుభ్రంగా లేదని చెప్పలేం. అయితే ఈ గణాంకాలు ఎందుకు ఆందోళన కలిగిస్తున్నాయి? ఎందుకంటే దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఈ హైజీన్ రేటింగ్ తీసుకునే హోటళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. కానీ హైదరాబాద్ లో మాత్రం చాలా తక్కువ. దీంతో వినియోగదారులకు పరిశుభ్రత గురించి నమ్మకమైన సమాచారం అందుబాటులో ఉండటం కూడా తగ్గిపోతోంది. ఆహార భద్రతా నిపుణులు హోటళ్లు ఈ రేటింగ్ కార్యక్రమంలో మరింతగా పాల్గొనాలని సూచిస్తున్నారు. ఇప్పుడు ప్రశ్న, బయట భోజనం చేసేవారు ఏం చేయాలి? FSSAI లైసెన్స్ ఉందో లేదో చూడాలి. పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి. సాధ్యమైతే FSSAI హైజీన్ రేటింగ్ ఉన్న రెస్టారెంట్లను ఎంచుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో ఈ గణాంకాలను చూసి హైదరాబాద్లోని అన్ని హోటళ్లపై ఒకే అభిప్రాయం ఏర్పరచుకోవటం కూడా సరైంది కాదు. ఇది ప్రధానంగా హైజీన్ రేటింగ్ స్వీకరణ గురించి చెప్తున్న గణాంకం. నగరంలోని ప్రతి హోటల్ పరిశుభ్రతపై తుది తీర్పు కాదు. మొత్తానికి FSSAI గణాంకాలు హైదరాబాద్ లో హైజీన్ రేటింగ్ల స్వీకరణ చాలా తక్కువ ఉందని సూచిస్తున్నాయి. అయితే దీనిని నగరంలోని అన్ని హోటళ్లు అపరిశుభ్రంగా ఉన్నాయనే అర్థంలో తీసుకోవడం సరైంది కాదు. వినియోగదారులకు మనం కూడా FSSAI లైసెన్స్, పరిశుభ్రత ప్రమాణాలపై అవగాహన పెంచుకోవడం అవసరం.